హాయ్ అండి, ఒకసారి నా స్టైల్లో అటికాయ బజ్జీ చేసి చూద్దామా? ఇలా నోట్లో పెడితే అలా వెన్నలో కరిగిపోతుంది. అండ్ అలానే చేసే పద్ధతి కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. ఫస్ట్ అయితే అటికాయకున్న తోలంతా తీసుకొని ఆ చివరన ఈ చివరన కట్ చేసుకొని వాటర్ తో బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నిలువుగా అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ ఉప్పు కారాలు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అటికాయ ముక్కలు, వాటన్నిటికీ బాగా పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నామంటే అవి బాగా మ్యాగ్నేట్ అవుతాయి. ఈ లోపల మనం శనగపిండి మిశ్రమాన్ని కూడా కలుపుకుందాము. ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను, అందులోనే కొంచెం బియ్యం పిండి యాడ్ చేశాను. ఇంకా వంట సోడా, ఉప్పు, కారం, ఇంగువ అన్నది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసుకొని బజ్జీ పిండికి ఏ విధంగా అయితే రెడీ చేస్తామో ఆ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసింది ఈ వీడియో అయితే స్కిప్ అయ్యింది. ఇప్పుడు నేను బజ్జీ వేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా అయితే కలుపుకోవాలి. బజ్జీకి మనం ఏ విధంగా కలుపుకుంటామో తెలిసే ఉంటుంది కదా మీ అందరికి. సో ఆ విధంగా అయితే కలుపుకొని ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా అట్టికాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవడమే. బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్న అట్టికాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమంది ఇలా ప్రిపేర్ చేస్తారో అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.